వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అ ట్రావెలింగ్ వీడియో అనమాట. ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా నేను ఇందులో పోస్ట్ చేయబోతున్నా. హలో ఫ్రెండ్స్, మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఏ లక్కీ ఒకసారి లేకు, పైకి లే లేగు. బ్యాగ్ మీద కూర్చున్నావేంటి? చిట్టి హాయ్ తల్లి, చిట్టాడు. నా హ్యాండ్ బ్యాగ్ ఎవరైనా పెట్టారు? దట్ ఈస్ ఫుడ్ గైస్. దీస్ ఆల్ ఆర్ బ్యాగ్స్ గైస్. హాయ్ చెప్పండి. పిచ్చిలి వచ్చాడు. హాయ్ చెప్పు. ఇది చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తున్న ట్రావెలింగ్ సిరీస్. మీరు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ నుంచి గుర్తుండిపోవాలని చెప్పి స్టార్టింగ్ నుంచే నేను రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదంతా ఓన్లీ ట్రైన్ జర్నీ మాత్రమే వీడియో ఉంటుంది. మేము ట్రైన్ 12:30కి అయితే 12:30 AM మేము స్టార్ట్ అయింది 9:30 PMకి అనమాట. ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం డైరెక్ట్గా వైజాగ్ రైల్వే స్టేషన్. దువాడ అయితే మేము అక్కడే ఎక్కేసి ఉండేవాళ్ళం, బట్ వైజాగ్ వెళ్ళాలి కాబట్టి ముందే స్టార్ట్ అయ్యాము. అండ్ మా డాడీ ఎక్కడైనా సరే, ఎంత దగ్గరలో ఉన్న ప్లేస్ అయినా సరే 2 hours ముందే ఉండాలి అని అంటారు. అప్పటికి పరిగెట్టే కన్నా ముందుంటే బెటర్ కదా అని చెప్పి అంటారు అనమాట. అది కూడా మంచిదే కదా, మనం అప్పటికప్పుడు పరిగెట్టి మిస్ అయిపోయే కన్నా ముందే ఉంటే బెటర్. ఇంకా మీకు కూడా ఇలాంటి ఫాదర్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా డాడీ అయితే పక్కా ఇలానే ఉంటారు అనమాట. ఎప్పుడు బస్ అయినా ట్రైన్ అయినా సరే ముందే ఉండాలంటారు. అండ్ మాతో కలిపి 19 members అయితే వెళ్తున్నాము. అరౌండ్ 5 families అనుకుంటా. సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. అన్ని వీడియోస్ కూడా మిస్ అయిపోకుండా చూడండి. అసలు మెయిన్ వచ్చేసి మాకు మహాకుంభ అనమాట. దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేసాము. సో అన్నీ ఉంటాయి ఈ వీడియోస్లో, రాబోతున్న వీడియోస్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూసేసేయండి. అందరూ గ్యాదర్ అయిపోయాము. అండ్ మేము పాట్లక్ కూడా పెట్టుకున్నాం అనమాట. వాళ్ళవి ఇన్ని బ్యాగ్స్ అండ్ ఫుడ్ బ్యాగ్స్ కూడా, ఒక్కరు చట్నీస్ అండ్ మమ్మీ మీద చపాతీస్ చేసింది అందరికీ 19 members. పులిహోర అలా ప్రిపేర్ చేసి ప్యాక్ చేస్తారనమాట అందరూ. అండ్ మేము ఆఫ్టర్నూన్ కూడా అదే తిన్నాము, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. అండ్ నైట్ చపాతీస్ అనమాట. అది నేను రికార్డ్ చేయలేదు, చపాతీ తిన్నాము. అండ్ భువనేశ్వర్ అయితే మేము రీచ్ అయిపోయాము. చాలా ఇయర్స్ తర్వాత ఒడిస్సా రైల్వే స్టేషన్ చూడడం అనమాట. మేము ఫస్ట్ ఒడిస్సాలో ఉండేవాళ్ళం పెళ్ళైనప్పుడు. 6 months ఉన్న ఒడిస్సాలో. సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. బరంపూర్లో ఉండేవారు అనమాట. సో బరంపూర్ వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఒడిస్సాలో లెగ్ పెట్టినందుకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను చూపించడానికైతే ట్రై చేస్తాను. మనకి నెక్స్ట్ టైంకి ఇంకా 4 hours గ్యాప్ ఉంది. ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. యాక్చువల్గా డాడీ ఎలా అయితే తెచ్చేస్తానని చెప్పారు, బట్ నేనైతే బయటకు వస్తా అని చెప్పి ఇలా వీడియో రికార్డ్ చేసి చూపించవచ్చు ఏమేమి స్పెషల్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ ఒరిస్సాలో మీకు మెయిన్ స్వీట్స్ బాగుంటాయి అండ్ ఫాస్ట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ ఇడ్లీ దొరకదు ఎక్కువగా, బట్ పూరి వచ్చేసి చాలా ఫేమస్. మనకి పొటాటో కర్రీ ఇస్తారు పూరితో కాంబినేషన్, బట్ ఇక్కడ శనగలు కూర అంటారు కదా, చెన్న కర్రీ ఇస్తారనమాట. సమోసాలు, ఆలు బోండా ఏమి ఇచ్చినా మాత్రం కాంబినేషన్ చెన్న కర్రీ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా తిన్నట్టయితే. ఇంకా తినేసి నేను పాపను తీసుకొని అయితే వెళ్ళిపోయాను. ఇంకా డాడీ వాళ్ళు కూడా వచ్చారనమాట అక్కడ టేస్ట్ చేయడానికి, బాగుందని చెప్తే డాడీ వాళ్ళు తింటూ ఉన్నారు. నేను పాపను తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయాను. ఈలోపు మమ్మీ వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయి మమ్మీ అత్తయ్య వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. దీన్ని దొయ్యబరో ఆల్దం అంటారనమాట. అనుకుంటా మనం పెరుగు వడ అంటాం కదా, అదే కొంచెం మిక్సర్ అలాంటివన్నీ వేసేసి ఇస్తారు. అక్కడ నార్మల్ కీరా కూడా ఉప్పు కారం వేసేసి ఎక్కడికక్కడ అమ్ముతూ ఉంటారు. మనకి నార్మల్గా
బయట మనకు మార్కెట్లో తప్ప ఇటు సైడ్ ఎక్కడో అలా అమ్ముతారు. బట్ అక్కడ ఎక్కువగా తింటూ ఉంటారు. కీరా కారం అవి వేసి మనకి స్నాక్స్ లాగా అదే మాకు టైంపాస్ లాగా ఎక్కడికి వెళ్ళినా సరే అది దొరుకుతుంది అనమాట. ఇక్కడ మేము వచ్చేసరికి బెలూన్స్ అన్నీ పీకేసి అందరూ ఆడుకుంటున్నారు. బట్ పాప చేతిలో ఉన్నది మాత్రం ఒక క్యూట్ అబ్బాయి ఇచ్చాడనమాట. మేము దారిలో వస్తుండగా పాప బెలూన్స్ బాగున్నాయి అమ్మ బెలూన్స్ అని అంటే వాడు చూసారనమాట. లక్కీ కన్నా చిన్న ఉంటాడు. ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించి తెచ్చి ఇచ్చేసాడు వెంటనే పాప అడిగిందని చెప్పేసి. తీరా వచ్చి చూస్తే ఇక్కడ అందరి చేతిలో ఉన్నాయి. అయ్యా అనవసరంగా వాడి దగ్గర తీసుకున్నానే అని అనిపించింది. అదేంటి అలా సినిమాలోనే అలా అమ్ముతాడు కదా పులిహార చెనగ పలుకులు పులిహార అనేసి అలాగే వెళ్ళి 10 రూపాయలు. ఇంకా లంచ్ అయితే పులిహోర చేస్తాం. తెలిసిందే కదా ఇండియన్ పేరెంట్స్ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామంటే పులిహోర చపాతి మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. లంచ్ అయితే పులిహోర చేసేస్తాం. అండ్ నైట్కి అయితే డిన్నర్ చపాతి అనమాట. నేను అది రికార్డ్ చేయలేదు. ఇంక వాటర్ బ్రిడ్జ్ కనిపిస్తే నాకు పిచ్చి అంటారు ఏమంటారు తెలియదు కానీ తిన్నదాన్ని లేసి మరి రికార్డ్ చేస్తాను అనమాట. అంత పిచ్చి నాకు వాటర్ బ్రిడ్జ్ అలాంటివన్నీ కనిపిస్తే రికార్డ్ చేయడం. ఇక్కడ లక్కీని రియాని పడుకోబెట్టారు. మేము పడుతున్న పాటలు అనమాట. వీళ్ళైతే తినేసి కొంచెం పవర్ నాప్ వేయమని చెప్తే అలా ఆడుతున్నాడు. రియాని కష్టపడ్డాను కానీ కొంచెం పడుకోబెట్టాను. ఇద్దరు కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే ఫ్రెష్గా ఉంటారు కదా, కొంచెం చిరాగ్గా చేయకుండా అని చెప్పేసి. బట్ మాకైతే ఫస్ట్ డే కాబట్టి అంత బోరింగ్ ఏమి అనిపించలేదు, ఎగ్జైటెడ్ అనిపించింది. ఎందుకంటే 3rd డేస్ కాబట్టి. చిట్టి బూచి అంతా ఒకటే బూచి పడింది. 17 మంది ఒకటే బోగి కానీ ఒకళ్ళ మాత్రమే 4. నేను చెప్పాను కదా 19 మెంబర్స్ అని చెప్పేసి. బట్ 18 మెంబర్స్ మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మామయ్య వాళ్ళ అబ్బాయి మాకు కాశీలో జాయిన్ అయ్యాడు అనమాట. సో వాళ్ళది ఒక కోచ్, మా 6 మెంబర్స్ ఒక కోచ్ అనమాట. మాది ఇంకా బాగానే ఉంది. అత్తే వాళ్ళతో అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట. సో బెటర్ మేము నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇలా 3rd డేస్ బుక్ చేసుకుని అయితే బెటర్ అనమాట. రిజర్వేషన్ అయినా సరే నార్మల్గా రిజర్వేషన్ చేయించుకునే వాళ్ళు కూడా అక్కడికి ఎక్కేస్తున్నారు. మొన్ననే ఒక రీల్ కూడా చూసాను అనమాట. 1st క్లాస్లో వెళ్తున్నా సరే అతను రూమ్ ఆ డోర్ తీసినప్పటికీ అతను ఉండే డోర్ తీసినప్పటికీ చాలామంది ఉన్నారు బయట. సో అలా ఉన్నాయి ఇప్పుడు ట్రైన్స్. అందరూ వెళ్ళేది మహాకుంభ్ కోసం కదా. సో అస్సలు ట్రైన్స్ ఖాళీ లేవు. స్పెషల్ ట్రైన్స్ కూడా ఉండడం వల్ల ట్రైన్స్ కూడా డిలే అవుతున్నాయి. అండ్ మేము వెళ్ళేసరికి క్లైమేట్ మార్నింగ్ లేచిన తర్వాత దగ్గరికి వెళ్తున్న కొద్దీ క్లైమేట్ చేంజ్ అవుతుందన్నమాట. చూడండి మీరే ఎంత డిఫరెన్స్ వస్తుంది క్లైమేట్లో. మేము బెటర్ స్వెటర్స్ అది క్యారీ చేసాము. బట్ ఆ స్వెటర్స్ కూడా ఆ క్లైమేట్కి సరిపోలేదన్నమాట. అంటే అంత కూల్గా ఉంది అక్కడ క్లైమేట్. మన దగ్గర కన్నా ట్రిపుల్ ఉంది. సో మీరు అటు సైడ్ వెళ్ళేటట్టయితే కొంచెం ఎక్కువ చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. మేము మెడిసిన్స్ కూడా అన్నీ క్యారీ చేసి వెళ్ళామన్నమాట. ఫీవర్ అలాంటివి కూడా రాకుండా. బాబోయ్ ఈ చిన్న సైడ్ నుంచి ఎంత కలుగుతుంది తెలుసా? సో ఫైనల్లీ మా డెస్టినేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడికి వారణాసి టెంపుల్కి వెళ్ళాలంటే మనం కాశీకి వెళ్ళాలంటే ఆటో మాట్లాడి వెళ్ళాలన్నమాట. బికాస్ చాలా దూరం ఉంది దానికి. అక్కడికి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయని గుర్తులేదు. బట్ మేము ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. సో డే 1 డే 2 ఎలా స్పెండ్ చేసాం అనేది వీడియోస్ కమింగ్ అప్ వీడియోస్లో ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏంటది? So that's it for today guys. See you soon in the next videos. Bye bye. Take care.